वजीर दाखिला मोहम्मद महमूद अली ने कहा कि तेलंगाना पुलिस को अमन और अमान की बरकरारी में अपनी बेहतरीन कारकर्दगी में मुल्क भर में अव्वल मुकाम हासिल है। रियासती वजीर मोहम्मद अली ने जिले पेद्दापल्ली के गोदावरी खनी में हाल ही में तामीर किए गए वन टाउन मॉडल पुलिस स्टेशन पुलिस गेस्ट हाउस का इफ्तिताह अंजाम दिया। इस मौके पर मुनाकिदा तकरीब से खिताब करते हुए वजीर दाखिला महमूद अली ने कहा कि कानून नज्म व ज़ब्त की बरकरारी में तेलंगाना पुलिस मुल्क भर में मिसाली है। उन्होंने कहा कि रियासत भर में 64% सीसी कैमरे काम कर रहे हैं और रियासत में जराइम पर काबू पा लिया गया है। उन्होंने कहा कि महकमे पुलिस में 33% खवातीन को मौका दिया गया। तेलंगाना की तश्कील के बाद वजीर आला के चंद्रशेखर राव ने महकमे पुलिस को तमाम अहम बुनियादी सहूलियात फराहम करते हुए असरी आलात से लैस किया है, जिसके नतीजे में पुलिस को जराइम पर काबू पाने में काफी सहूलत मिली है। वजीर दाखिला मोहम्मद महमूद अली ने तयक़ुन दिया कि वो जल्द ही गोदावरी खानी में खवातीन पुलिस फोर्स कायम करने की कोशिश करेंगे। उन्होंने पुलिस स्टेशन की इमारतों की तामीर में ताउन करने वाले संगारेनी और एनटीपीसी के जिम्मेदारान से शुक्रिया अदा किया। बाद अज़ा वज़ीर दाखिला ने अंतरगांव मंडल हेडक्वार्टर में तामीर किए गए पुलिस स्टेशन का इफ्तिताह किया। इस मौके पर डीजीपी महेंद्र रेड्डी, रियासती वजीर कोपल्ला ईश्वर, पुलिस हाउसिंग बोर्ड कॉर्पोरेशन चेयरमैन क्वालिटी दामोदर, रामागंडम, करीमनगर के पुलिस कमिश्नर्स चंद्रशेखर रेड्डी, सत्या नारायणा के अलावा रुकने पार्लियामान पेद्दापल्ली वेंकटेश नेता, रुकने असेंबली के चंद्र और दीगर ने शिरकत की। తెలంగాణ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఇచ్చారు. ఎందుకంటే తెలంగాణ వచ్చే ముందు డౌట్ ఏముంది అంటే అందరూ ప్రజలకు లీడర్స్ లకు తెలంగాణ తర్వాత ల్యాండ్ ఆర్డర్ ఎట్లా కంట్రోల్ అవుతుంది. ఆ టైంలో మా డీజీపీ గారు పోలీస్ కమిషనర్ ఉన్నారు హైదరాబాద్ లో. ఎందుకంటే హైదరాబాద్ లో చాలా కెమెరా రైట్స్ అవుతుంది. ఆ సత్యనారాయణ గారు కమిషనర్ గారు ఇక్కడ డీసీపీ ఉన్నారు. ఎవ్రీ 1 month 2 month 3 month ఒకసారి కర్ఫ్యూ అవుతుంది. తెలంగాణ ప్రజలకు డౌట్ ఉంది. ఆ లీడర్స్ చాలా యాంటీ తెలంగాణ లీడర్స్ ఒకటి తప్పకుండా చేస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత పోలీస్ కంట్రోల్ ఎట్లా అవుతుంది, ల్యాండ్ ఆర్డర్ ఎట్లా కంట్రోల్ అవుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ లో. మా సీఎం గారు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినారు. పెట్రోలింగ్ కోసం చాలా బడ్జెట్ శాంక్షన్ చేశారు. ఇండియాలో ఇప్పుడు నంబర్ 1 ఉన్నాయంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. తెలంగాణ పోలీస్ చాలా బాగా కంట్రోల్ చేశారు. ఇండియాలో బెస్ట్ అరేంజ్మెంట్ అంటే మా తెలంగాణ స్టేట్ లో ఉంది పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్ స్టేషన్ చాలా బాగా కడుతున్నారు. డీజీ ఆఫీసర్ చాలా మంచి మొత్తం ఉంది. ఇక్కడికి హైదరాబాద్ లో ఆల్రెడీ ఉంది. సిపితో అంటే హైదరాబాద్ లో అంటే కమాండ్ అండ్ కంట్రోల్ లో సిపి ఆఫీస్ తయారు చేశారు. హైదరాబాద్ పోలీస్ ఇదే చాలా బాగా జరిగింది. హైదరాబాద్ పోలీస్ అంటే ఫ్రెండ్లీ పోలీస్ ఉంది. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ ఎన్విరాన్మెంట్ పనిచేస్తుంది. కమిషనర్ చాలా పవర్ ఇచ్చిన, డీజీ గారికి పవర్ ఇచ్చిన, చాలా గ్రాండ్ అండ్ తక్కువ. సీసీటీవీ కెమెరా మొత్తం ఇండియాలో ఇంత కెమెరా ఉన్నాయి. ఆ 64% మన స్టేట్ లో ఉంది. చాలా సీసీ కెమెరా ద్వారా చాలా సహాయత ఇచ్చారు. చాలా మంచి ప్రైవేట్ చేశారు. పోలీస్ స్టేషన్ డిస్ట్రిక్ట్ లో ఉంటాయి. ఒక్క పోలీస్ స్టేషన్ నార్మల్ పోలీస్ స్టేషన్ చాలా బాగా కడుతున్నారు. సీఎం గారు చాలా బాగా ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ చాలా టైం చెప్తున్నారు. సీఎం గారు కూడా పోలీసు చాలా బాగా పనిచేస్తున్నారు. డీసీ గారు కమిషనర్